100 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వేడుకలను వీర తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అసువులు బాసిన తెలంగాణలో అందులో ప్రధానమైనటువంటి భూమికి పాటించినటువంటి ఖమ్మం ప్రాంతంలో జరుపుకోవటం మన అదృష్టంగా భావిస్తూ మీ అందరూ చాలామంది ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలిచారని నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసే పోరాటాలు చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్తో వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా అది ఒక ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్. అదేవిధంగా ఇండియన్ బ్లాక్లో ఉన్నటువంటి పార్టీ. అన్నిటికంటే మించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన దూరాన ఉండే వాళ్ళకి తెలియదు, దగ్గరికి వెళితే ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి గారు అని అనాల్సి వస్తుంది. కానీ సొంత తమ్ముడులాగా ఒక కుటుంబంలో ఒక సొంత తమ్ముడులాగా నాకైతే ఏనాడు కూడా నేను ముఖ్యమంత్రి అనే భేషజం చూపనటువంటి ఒక ప్రజా విప్లవకారులాగా ఆయన పాత్ర ఉంటుంది. అందుకని ఆ అభిమానంతో పిలవటం మన నాయకులు కూడా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు చాలా మేధావి, గొప్ప వక్త. వారు 20వ తారీఖున సెమినార్కి వారు హాజరవుతున్నారు. మన ఈ జిల్లాలో మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరు చేయనన్ని సంవత్సరాల పాటు మంత్రి పదవి చేసినటువంటి తుమ్మల గారు కూడా వేదిక పైన ఉన్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ వారి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మా తమ్ముడు లాంటి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. 100 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వేడుకలను వీర తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అసువులు బాసిన తెలంగాణలో అందులో ప్రధానమైనటువంటి భూమికి పాటించినటువంటి ఖమ్మం ప్రాంతంలో జరుపుకోవటం మన అదృష్టంగా భావిస్తూ మీ అందరూ చాలామంది ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలిచారని నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసే పోరాటాలు చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్తో వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా అది ఒక ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్. అదేవిధంగా ఇండియన్ బ్లాక్లో ఉన్నటువంటి పార్టీ. అన్నిటికంటే మించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన దూరాన ఉండే వాళ్ళకి తెలియదు, దగ్గరికి వెళితే ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి గారు అని అనాల్సి వస్తుంది. కానీ సొంత తమ్ముడులాగా ఒక కుటుంబంలో ఒక సొంత తమ్ముడులాగా నాకైతే ఏనాడు కూడా నేను ముఖ్యమంత్రి అనే భేషజం చూపనటువంటి ఒక ప్రజా విప్లవకారులాగా ఆయన పాత్ర ఉంటుంది. అందుకని ఆ అభిమానంతో పిలవటం మన నాయకులు కూడా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు చాలా మేధావి, గొప్ప వక్త. వారు 20వ తారీఖున సెమినార్కి వారు హాజరవుతున్నారు. మన ఈ జిల్లాలో మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరు చేయనన్ని సంవత్సరాల పాటు మంత్రి పదవి చేసినటువంటి తుమ్మల గారు కూడా వేదిక పైన ఉన్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ వారి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మా తమ్ముడు లాంటి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.